హాయ్ ఆల్! నేనేంటి ఇక్కడ కూర్చున్నా అనుకుంటున్నారా? బేసిక్‌గా ఈరోజు నేను నా దగ్గరున్న ఆర్ట్ సప్లైస్ అండ్ అలానే యాక్సెసరీస్ రిలేటెడ్ చూపిద్దామని వీడియో చేద్దామనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి అదే అనమాట. సో, కమింగ్ టు మై వజ్రం ఐడియాలు. ఇది నేను రీసెంట్‌గా డైమండ్ పెయింటింగ్ చేశాను. సో, దాని రిలేటెడ్ అండ్ ఇది నా ఆర్ట్ సప్లై కవర్. ఇందులో చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఇవన్నీ బీడ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే బ్రేస్లెట్స్ కానీ. ఈ బ్రేస్లెట్ నేనే చేశాను నా దగ్గర ఉన్న బీడ్స్తో. అండ్ ఈ బ్రేస్లెట్ కూడా నేనే చేశాను. ఇది వచ్చేసి జర్నల్ రిలేటెడ్ అనమాట. కూడా వాళ్ళే ఇస్తారు ఈ సెట్లో. సో ఆ బుక్ అంతా మనకు నచ్చినట్టు డెకరేట్ చేయొచ్చు. మనం ఇలా డెకరేట్ చేయొచ్చు దిస్ అనమాట. సో ఇంతే చేశాను, బట్ చెయ్యాలి టైం చూసుకొని. అండ్ ఇది వచ్చేసి ఫిల్లింగ్. రీసెంట్ టైమ్స్లో ఏం చేయలేదు, బట్ ఇది వరకు చేసేదాన్ని. ఇది పెయింటింగ్ బుక్. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు టైంపాస్కి బాగుంటుంది అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అందులో ఇలా డిఫరెంట్వి ఉంటాయి. ఇది బేసిక్గా నేను దీంతో పాంపామ్స్ అండ్ వేరే ఇంకా ఆర్ట్ వర్క్స్ చేయాలని తీసుకున్నది, బట్ హ్యావెంట్ స్టార్టెడ్. ఇవి వచ్చేసి ఆర్ట్ వర్క్ కోసమే. దీనిపైన లిపిన్ ఆర్ట్ చేయొచ్చు. సో దానికోసం తీసుకున్న షీట్స్ ఇవి. దీస్ ఆర్ డ్రాయింగ్ బుక్స్. నాకు డ్రాయింగ్ ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా డ్రా చేయాలి అనిపిస్తే ఐ డ్రా. దీస్ ఆర్ ద ఫ్యూ డ్రాయింగ్స్ ఐ డిడ్. ఇది నేను హిమాచల్లో ఒక కెఫేలో ఉన్నప్పుడు నా ముందు కనిపిస్తున్న వ్యూ అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ మండలా ఆర్ట్. ఇవి పెన్స్ అనమాట, బేసిక్గా స్కెచింగ్ కోసం. యూజువలీ దీని నిబ్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బేసిక్గా ఆర్ట్ వాళ్ళ కోసం అని చెప్పచ్చు. ఇవి థ్రెడ్స్. సో బేసిక్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేయడానికి ఈ థ్రెడ్స్. ఈ పెయింటింగ్ వచ్చేసి మా చెల్లి చేసింది అనమాట. ఇది వచ్చేసి నెయిల్ ఆర్ట్ రిలేటెడ్ అనమాట. నెయిల్ ఆర్ట్ పెన్స్ అండ్ అలానే నెయిల్ ఆర్ట్ రిలేటెడ్ గ్లిటర్స్. ఇది వచ్చేసి ఇలా కేస్ కవర్. ఆల్మోస్ట్ తీసుకొని 2 months అవుతుంది అనుకుంటాం, బట్ ఇప్పటి వరకు ఒకసారి కూడా వాడలేదు. ఎంతో ఇష్టంతో తీసుకున్నాను. సో బేసిక్గా ఎక్కడ పాడైపోతాయో అని వాడట్లేదు. అదొక వియర్డ్ హ్యాబిట్ అనమాట నాకు. కొనేస్తాను నచ్చి, బట్ అది పాడు చేయడం ఇష్టం లేక అలా దాచిపెడుతూ ఉంటాను. ఇది థాయిలాండ్ నుంచి నేను తెచ్చుకున్న బ్యాగ్. అండ్ ఇది నేను యూజువల్గా ఇక్కడ యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్. ఇది ఇంకో హ్యాండ్ బ్యాగ్. ఇది నేను థాయిలాండ్ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇదైతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడలేదు. లైక్ ఎల్లో కలర్ నాకు ఇష్టం అనమాట. సో ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్, బట్ వాడలేదు ఇప్పటి వరకు. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్. థింక్ నా ఫ్రెండ్ తీసుకొచ్చినట్టుంది. ఇది బేసిక్గా మేకప్ పౌచ్. ఇది వాలెట్, ట్రావెల్ వాలెట్. ఇందులో పాస్పోర్ట్ కానీ లేకపోతే కార్డ్స్ అండ్ అదర్ థింగ్స్ లైక్ పెన్స్ ఆర్ లైక్ వేరే ఏం అవసరమైన పెట్టుకోవాలన్నా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నది. అండ్ ఇది మైకల్ కోర్స్ బ్యాగ్. ఇది నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నది అనమాట, సమ్ సేల్లో. ఇది మేకప్ అవి పెట్టుకోవడానికి బ్యాగ్స్. యూజువలీ ట్రావెల్ అలా చేసినప్పుడు ఉంటాయని చెప్పేసి. ఇవి ట్రావెల్ బాటిల్స్. ఇవన్నీ బేసిక్గా బాడీ లోషన్స్, బాడీ వాష్ అండ్ షాంపూస్ అవే. నేను యూజువలీ సోప్స్ వాడిన అనమాట. నాకు బాడీ చాలా డ్రై అయిపోతుంది సోప్స్ వల్ల. సో ఐ ఓన్లీ యూజ్ మాయిశ్చరైజ్డ్ బాడీ వాషెస్ అవే ప్రిఫర్ చేస్తాను. ఇదైతే బాడీ సోప్. అండ్ ఇది నేను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఇది తీసుకెళ్తాను. చాలా స్మూత్గా ఉంటుంది. ఇది నా దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ అండ్ కలర్ ఇవి యూజ్ చేసినప్పుడు హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఈ బాటిల్స్. ఈ బాత్ అండ్ బాడీ వర్క్స్ అయితే నా ఫేవరెట్ బ్రాండ్, ఎస్పెషల్లీ క్రీమ్స్లో. సో మోస్ట్లీ ఇవైతే కంపల్సరీ ఉంటాయి నా దగ్గర. ఇది బాడీ మాస్కర్. ఇది నేను బాలీలో కొన్నాను. అండ్ దీస్ ఆర్ మై గాగల్స్. మీరు నా బ్లాగ్స్లో చూసే ఉంటారు ఈ గాగల్స్ అయితే. సో ఇవి కూడా గాగల్సే. ఇందులో ఇవి ఒక పిచ్చి గాగల్స్. మనాలి వెళ్ళినప్పుడు జస్ట్ స్టైల్గా ఉంటుంది అని చెప్పి కొనుక్కున్నది. 100 రూపాయల గాగల్స్. అండ్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్. ఇలా కొన్ని బ్రేస్లెట్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి, బట్ వేరేవి ఎక్కడ ఉన్నాయో కూడా పరిగెత్తేది.
అండ్ ఈవెన్ ఇవి కూడా ఇయర్ రింగ్స్. బేసిక్గా దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఈ పెండెంట్ అండ్ ఆల్సో ద సిల్వర్ చైన్, ఈ రెండు సెట్. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం. దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉంది. సో దాని ఇయర్ రింగ్ సెట్ ఇది. ఇందులో కూడా బ్రేస్లెట్స్, ఇవన్నీ బ్రేస్లెట్స్, ఇవి బ్రేస్లెట్స్, ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అలాంటివి. ఇవి కూడా బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి. ఇవేమో పెండెంట్స్, చైన్స్. ఇది నా కజిన్ వాళ్ళ పాప నాకు చేసిన బ్రేస్లెట్. తను కూడా బ్రేస్లెట్స్ లాంటివి చేస్తుంది. షీ ఈజ్ ఆల్సో ఇన్ టు ఆర్ట్. అండ్ ఇవి బ్రేస్లెట్స్. ఇది కూడా నా ఫ్రెండే ఇచ్చింది ఈ బ్రేస్లెట్. ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ బాక్స్. ఇందులో బోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఇయర్ రింగ్స్ ఓన్లీ, డిఫరెంట్ ఇయర్ రింగ్స్. ఇవి మోస్ట్లీ సిల్వర్ ఎక్కువ ఉన్నాయి ఇందులో అయితే. యాక్చువల్లీ పార్టీ వేర్ అండ్ కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అయితే మోస్ట్లీ వేరే బాక్స్లో ఉంటాయి. అవన్నీ ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్నవన్నీ లైక్ కొంచెం అంత హెవీ ఇయర్ రింగ్స్ కాదు, జస్ట్ లైక్ నార్మల్ ఇయర్ రింగ్స్. చిన్న చిన్న అకేషన్స్కి అట్లా పెట్టుకొని వెళ్ళచ్చు, ఆర్ఎల్స్ లైక్ బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకొని వెళ్ళడానికి అలాంటి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు బేసిక్గా హెయిర్ బ్యాండ్ లేకపోతే కొనుక్కున్నాను అనమాట. ఇవి కూడా చైన్స్, కొంచెం హెవీ పెద్ద పెద్ద చైన్స్ లాంటివి. ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వాడతాను. ఇది కూడా నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాడతా. దిస్ ఐ యూస్ ఫర్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ లాంటి వాటి మీదకి, ట్రెడిషనల్ డ్రెస్సెస్ వాటి మీదకి వాడతా. ఇది జస్ట్ ఓన్లీ పెండెంట్ ఉంది, వెస్టర్న్ వేర్ మీదకి వాడతాను. అండ్ ఇది వచ్చేసి ధర్మశాలలో తీసుకున్న చైన్. దేవుడు ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాడుంటా. నా హెయిర్ బ్యాండ్స్ అవన్నీ మోస్ట్లీ హెయిర్ బ్యాండ్సే ఉంటాయి ఇందులో. రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ పిన్స్ అలా. ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ డైరీ లాగా. నేను ట్రావెల్ అలా చేసినప్పుడు నేను నాకు నచ్చిన మెమరీస్ అవన్నీ ఫిల్ చేసుకుంటానని చెప్పేసి. ఇది ఇప్పటివరకు వాడలేదు, బట్ ఐ షుడ్ స్టార్ట్ యూజింగ్. నేను యూజువల్లీ నాకు ఎవరైనా ఇచ్చినవి అసలు పడిన అనమాట. వాడకపోయినా అవి అలానే ఉంటాయి. బికాజ్ లైక్ ఏదైనా ఇస్తే మాత్రం అవి నాకు చాలా మెమరబుల్. ఇది కూడా నేను సమ్ ట్రావెల్లో తీసుకున్నదే. ఐ థింక్ మేబీ హిమాచల్లో అనుకుంటా. సో ఇది మిర్రర్ అండ్ ఇది కోమ్. వాడడం పక్కన పెడితే యాంటీక్లో బాగున్నాయని చెప్పేసి తీసుకున్నది. ఇది నేను వాల్ మీద పెట్టుకోవడానికి ఉన్నది, బట్ టిల్ డేట్ పెట్టలేదు. అలా ఉన్నాయి. దిస్ ఇస్ జోరో వన్ పీస్ యానిమే. తెలిస్తే మీకు తెలుస్తుంది. ఐ లైక్ హిమ్ వన్ పీస్లో అయితే. అండ్ దిస్ ఇస్ బీటీఎస్. నేను బీటీఎస్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను ఫ్రెండ్స్ సిరీస్కి కూడా చాలా పెద్ద ఫ్యాన్. సో ఆ ఫ్రెండ్స్ రిలేటెడ్ పోస్టర్. ఇవైతే బెంగళూరులో కొన్నాను, చర్చ్ స్ట్రీట్ దగ్గర అనుకుంటా. ఇంట్లో డెకరేషన్ కోసం మా మమ్మీ తీసుకుంది ఇన్ బాలి, బట్ డెకరేషన్లో కాకుండా ఈ మూల పడేసింది. ఇది వచ్చేసి వియట్నాంలో తీసుకున్నాము. అక్కడ చాలా వేడిగా అనిపించేసరికి జస్ట్ ఇట్లా పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నప్పుడు ఉంటుంది అని. అండ్ దిస్ ఇస్ కీ చైన్. బేసిక్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కీ చైన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టార్క్స్, నా ఫేవరెట్ క్లాన్. ఇది వచ్చేసి నా మెడిటేషన్ పీఠ. మనం మెడిటేషన్ చేసినప్పుడు మన యాంగిల్ అనేది ఇలా కొంచెం స్లాంటింగ్గా ఉండాలన్నమాట. సో అందుకే కుషన్ కానీ ఇలాంటి పీటలు కానీ వేసుకోమంటారు. సో దట్ లైక్ మనకి బ్యాక్ కూడా ఇంకొంచెం ఎక్కువసేపు సపోర్ట్ వస్తుంది. మొత్తం నా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి అన్నమాట. నా ఇన్స్టాక్స్, కెమెరా, గింబల్, ఆడియో రిలేటెడ్ యాక్సెసరీస్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి బాడీ హెయిర్ రిమూవర్. ఇది ఎఫిలియేటర్ అనమాట. ఇందులో కూడా హార్డ్ డ్రైవ్స్, పవర్ బ్యాంక్ అండ్ వేరే చార్జర్స్ లాంటివి అవే ఉన్నాయి. ఇది కూడా బేసిక్గా మల్టీపర్పస్ ఛార్జింగ్ పిన్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చింది అని చెప్పేసి. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.